హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మన ఎపిడోసిన్ ఇంజెక్షన్ గురించి తెలుసుకుందామండి. ఎపిడోసిన్ ఇంజెక్షన్లో వాల్తమెట్ బ్రోమైడ్ అనే డ్రగ్ ఉంటుంది. ఈ వాల్తమెట్ బ్రోమైడ్ అనేది స్పాస్మోలైటిక్స్ మరియు యాంటీ స్పాస్మోడిక్ ఏజెంట్గా పనిచేస్తుందండి. ఇది వాల్తమెట్ బ్రోమైడ్ అనేది యాంటీకోలినర్జిక్ డ్రగ్. ఇది అసిటైల్ కొలిన్ బ్లాక్ చేస్తుంది, బ్లాకింగ్ అసిటైల్ కొలిన్. దానివల్ల మనకి పెయిన్ అనేది తగ్గుతుంది. బ్రాండ్స్ వాల్తమెట్ బ్రోమైడ్ బ్రాండ్స్ మార్కెట్లో మనకి టాబ్లెట్ మరియు ఇంజెక్షన్ ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది అండి. ఇంజెక్షన్ ఫామ్ వచ్చేసి వాల్తమెట్ బ్రోమైడ్ టాబ్లెట్ వచ్చేసి వాల్తా బెస్ట్, ఎపిటెట్, వాల్బ్రోకెన్, వెతామైడ్, టెలిసాల్ట్, ఇంకా వచ్చేసి ఎపిడోస్. ఇంకా మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయండి. యూజెస్, ఉపయోగాలు. దీనిని మెయిన్గా డిస్మెనోరియా, ఋతుస్రావ నొప్పి, మనకు పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పిని, బ్లీడింగ్ని తగ్గించడానికి. ఇంకా పోస్ట్ ఆపరేటివ్ పెయిన్, మనకు ఆపరేషన్ తర్వాత వచ్చే పెయిన్ తగ్గించడానికి, ఆపరేషన్ అయిన తర్వాత వచ్చే పెయిన్ తగ్గించడానికి కూడా ఈ ఇంజెక్షన్స్ని సజెస్ట్ చేస్తారండి. ఇంకా మిస్కరేజ్ అండ్ ఇండ్యూస్డ్ అబార్షన్ కాకుండా మిస్కరేజెస్ చేయడానికి గైనకాలజిస్ట్ ఈ ఇంజెక్షన్ని యూజ్ చేస్తూ ఉంటారండి. ఇంకా సర్వికల్ డైలేషన్ డ్యూరింగ్ లేబర్, వైడనింగ్ ఆఫ్ ద సర్విక్స్ టు ఫెసిలిటేట్ చైల్డ్ బర్త్, మనకి ప్రసవాన్ని వేగవంతం చేయడానికి, కాంట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా అవ్వడానికి ఇంజెక్షన్ని ఉపయోగిస్తూ ఉంటారండి. ఇంకా గైనకలాజికల్ సర్జరీస్కి కూడా ఈ ఇంజెక్షన్స్ని డాక్టర్స్ యూజ్ చేస్తూ ఉంటారండి. యూరినరీ కొలిక్ అంటే ప్రెజెన్స్ ఆఫ్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు, బిలియరీ కొలిక్, ప్రెజెన్స్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్, మనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు, ఇంకా యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి, కొంతమందికి యూరినేషన్ అనేది ఫ్రీక్వెంట్గా ఉంటుంది. అలాంటి కండిషన్స్లో ఇంజెక్షన్స్ని డాక్టర్స్ ఉపయోగిస్తూ ఉంటారండి. విజరల్ స్పాజమ్, పెయిన్ డ్యూ టు ఇంటర్నల్ ఆర్గన్స్ డ్యామేజ్, మనకి లోపల బాడీలో ఏమైనా పార్ట్స్ డ్యామేజ్ అయినప్పుడు వచ్చే పెయిన్ తగ్గించడానికి కూడా ఈ ఇంజెక్షన్ ఉపయోగిస్తూ ఉంటారండి. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ స్పాజమ్స్, ఇలాంటి కండిషన్స్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. డోసేజ్ వచ్చేసి మనకి డోసేజ్ అనేది గైనకాలజిస్ట్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందండి. సెల్ఫ్గా ఉపయోగించకూడదండి ఇంజెక్షన్. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్, దుష్ప్రభావాలు మనం గమనించినట్లయితే డ్రై మౌత్, నోరు పొడిబారడం, మలబద్ధకం, మోషన్ అనేది ఫ్రీగా ఉండకపోవడం, కాన్స్టిపేషన్, కంటి చూపు సరిగా లేకపోవడం, బ్లడ్ విజన్, ఇరెగ్యులర్ హార్ట్ రేట్, మనకి హృదయ స్పందన అనేది సరిగా ఉండకపోవడం, ఇలాంటివి గమనిస్తూ ఉంటామని. హూ షుడ్ అవాయిడ్, ఈ ఇంజెక్షన్ మరియు టాబ్లెట్ ఎవరు ఉపయోగించకూడదు అంటే ప్రెగ్నెన్సీ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. లివర్ మరియు కిడ్నీ సమస్యలు ఉన్నవారు, ఇంకా జీర్ణ సమస్యలు ఉన్నవారు, అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, కంటి చూపు సమస్యలు ఉన్నవారు, ఐ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, లైక్ గ్లాకోమా లాంటి కండిషన్స్లో డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ, రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.